Tally location. Hey guys, గుడ్ మార్నింగ్ అందరికీ టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. సో గైస్, ఎవరైనా మన యొక్క ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తూ ఉంటే మన ఛానల్లో ఉన్న ప్రతి కంటెంట్ కూడా రియల్ టైంకి యూజెస్గా ఉంటుంది. సో మీకు మన వీడియోస్ ద్వారా నిజంగా సమ్ ఇన్ఫర్మేషన్ గెయిన్ చేసుకున్నాము అని అనిపించినట్లయితే సో దయచేసి మీరు ఎవరికైనా షేర్ చేయండి. వీలైతే మీ వాల్యుబుల్ కామెంట్స్ పెట్టండి. ఓకేనా? మన యొక్క డైలీ వీడియోస్ మీకు రీచ్ అవ్వాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అప్పుడు మనం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు రీచ్ అవుతుంది. ఓకే, ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏమిటి అంటే క్యాష్ డిస్కౌంట్ అండ్ ట్రేడ్ డిస్కౌంట్. ఇవి రెండు అట్ ఏ టైం ఒక సేల్స్ ఇన్వాయిస్లో ఇచ్చినప్పుడు వాటి యొక్క వాల్యూస్ ఏ విధంగా ఉంటాయి, సో ఏది మనకి ప్రాఫిట్ అండ్ లాస్లో చూపిస్తుంది, క్యాష్ డిస్కౌంట్ చూపిస్తుందా లేకుంటే ట్రేడ్ డిస్కౌంట్ చూపిస్తుందా, ఓకే, వాటి గురించి ఈరోజు మీకు క్లియర్ కట్గా ఈ క్లాస్లో చెప్పడం జరుగుతుంది. ఎప్పుడు మనము కస్టమర్కి క్యాష్ డిస్కౌంట్ కానీ ట్రేడ్ డిస్కౌంట్ కానీ ఇస్తాము అంటే ఇప్పుడు మన కస్టమర్ అనే పర్సన్ రెగ్యులర్ కస్టమర్ అయినప్పుడు, సో అతను మళ్ళీ మన దగ్గరికి రావాలన్నప్పుడు, ఓకేనా, సమ్ టైమ్స్ మనం ట్రేడ్ డిస్కౌంట్ అండ్ క్యాష్ డిస్కౌంట్ రెండు ఇవ్వడం జరుగుతుంది. అలా ఇవ్వడం ద్వారా అతను 10 మందికి చెప్పడం జరుగుతుంది, వేరే కస్టమర్స్ కూడా రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో వాటిని ఇప్పుడు ఎలా ఎంటర్ చేయాలనేది ఒక ఓచర్లో, సేల్స్ ఓచర్లో మీకు చూపిస్తాను. ఓకేనా? ఇక నేను ఆల్రెడీ ప్రసన్న ట్రేడర్స్ అనే ఒక కంపెనీ క్రియేట్ చేసుకున్నాను, ఒక ఐటమ్ క్రియేట్ చేసుకున్నాను, లెడ్జెస్ కూడా క్రియేట్ చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు నేను డైరెక్ట్గా ఓచర్స్లోకి వెళ్తున్నాను. ఓచర్స్లోకి వెళ్ళిన తర్వాత సో పర్చేజ్ మనకు అవసరం లేదు, సేల్స్లోకి వెళ్తున్నాను. సేల్స్ ఇలా చేసుకున్న తర్వాత పార్టీ నేమ్ జే ట్రేడర్స్ అని నేను ముందుగానే క్రియేట్ చేసుకున్నాను. సో కంట్రోల్ ఎంట్రీ ఇచ్చి చూపిస్తాను చూడండి. జే ట్రేడర్స్ సండే డెప్టార్స్ తీసుకోవాలి, బిల్ బై బిల్ అనే ఆప్షన్ వేసి పెట్టుకున్నాను. ఓకేనా? వాళ్ళ అడ్రస్ ఇచ్చాను, జిఎస్టీ నెంబర్ కూడా ఇచ్చుకున్నాను. సో ఇలా ఇచ్చిన తర్వాత ఇంకా లెడ్జర్ మనకి ఏదైతే ఉంటుందో సేల్స్ విత్ ఇన్ స్టేట్ అయితే సేల్స్ తీసుకోవాలి. ఒకవేళ అదర్ స్టేట్ నుంచి మనం అదర్ స్టేట్కి సేల్ చేసినట్లయితే మనం సేల్స్ ఐజిఎస్టీ తీసుకోవాలి. నేను సేల్స్ తీసుకుంటున్నాను. ఓకే, ఇలా తీసుకున్న తర్వాత ఐటెం అండి, వివో ఐటెం. సో ఇది ఒక ఐటెం అనమాట. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ 1 క్వాంటిటీ ఇచ్చాను, రేట్ ఇస్తున్నాను 20,000 రేట్ ఇచ్చాను. సో మనకి అమౌంట్ వచ్చేసి మనకి 20,000 చూపించేసింది. కానీ ఈ 20,000లో మనకి ట్రేడ్ డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఒక 10%, 5% ఇచ్చినప్పుడు ఈ 20,000 ప్లేస్లో మనకు వాల్యూ అనేది తగ్గుతుంది. సో ఆ ట్రేడ్ డిస్కౌంట్ సంబంధించిన ఆప్షన్ ఎక్కడ ఉంటుంది అంటే మనము F11కి వెళ్ళాలి. F11కి వెళ్ళి ఇక్కడ చూసారా, F11కి వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి, యూజ్ డిస్కౌంట్ కాలం ఇన్ ఇన్వాయిసెస్, ఈ ఆప్షన్ ఎస్ పెట్టాలి. ఈ ఆప్షన్ ఎస్ పెడితే మనకి ఆ క్వాంటిటీ పక్కనే ఒక డిస్కౌంట్ కాలం చూపిస్తుంది. కంట్రోల్ ఇచ్చి సేవ్ చేశాను. ఇప్పుడు చూసారా, ఇక్కడ క్వాంటిటీ 1 ఇచ్చాను, రేట్ 20,000 ఇచ్చాను, డిస్కౌంట్ వచ్చేసి ఇక్కడ ఆటోమేటిక్గా ఒక కాలం యాడ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 20,000 మీద నేను 10% ట్రేడ్ డిస్కౌంట్ ఇస్తున్నానండి. 10% ట్రేడ్ డిస్కౌంట్ ఇచ్చినప్పుడు మనకి వాల్యూ అనేది 2,000 అనేది తగ్గిపోయింది. చూసారా, ఈజీగా తగ్గిపోయింది. ఓకే, సో ఈ 18,000 మీద మనము ఎక్స్ట్రాగా ట్రేడ్ డిస్కౌంట్ కాకుండా క్యాష్ డిస్కౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఎంటర్ ఇవ్వండి. ఈ ప్లేస్లో మనం క్యాష్ డిస్కౌంట్ ఇస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను లెడ్జర్ క్రియేట్ చేయలేదండి, లెడ్జర్ క్రియేట్ చేయలేదు కాబట్టి ఆల్ట్ సి ఇచ్చి ఇదే ప్లేస్లో క్యాష్ డిస్కౌంట్ కూడా నేను ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే కస్టమర్ మనకి రెగ్యులర్ కస్టమర్స్ కావాలి కాబట్టి వాళ్ళని మనం కొంచెం ఎంకరేజ్మెంట్ చేసినట్టు విధంగా ఉండాలి. సో క్యాష్ డిస్కౌంట్ వచ్చేసి మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకోవాలి. ఓకేనా? సో మనకి పర్సంటేజ్ ఇస్తే ఇక్కడ ఇవ్వాలి, డైరెక్ట్గా అమౌంట్ ఇస్తే ఈ ప్లేస్లో ఇవ్వాలి. ఓకేనా? ఎప్పుడైనా కానీ మనం సేల్స్లో డిస్కౌంట్ ఇస్తున్నామంటే క్యాష్ డిస్కౌంట్, అది మన బిజినెస్కి ఎక్స్పెన్స్ అవుతుంది. ఇది ప్రాఫిట్ అండ్ లాస్లో మనం చూసుకున్నట్లయితే ట్రేడ్ డిస్కౌంట్ అమౌంట్ చూపించదండి, క్యాష్ డిస్కౌంట్ అమౌంట్ మాత్రమే మనకి ప్రాఫిట్ అండ్ లాస్లో చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను -5% అనేది నేను డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? లేదు 5% ఇవ్వట్లేదు, ఫర్ ఎగ్జాంపుల్ 7% ఇచ్చాను, 7% ఇచ్చినా కూడా దాని వాల్యూ అనేది ఇక్కడ మారుతుంది. ఎప్పటికైనా మైనస్ ఇవ్వాలండి, మైనస్ ఇవ్వకుండా మనం ఇవ్వకూడదు, అది గుర్తుపెట్టుకోవాలి. అది పర్చేజ్లో అయినా సేల్లో అయినా కూడా
మనకి మైనస్ అనేది మ్యాండేటరీగా ఇవ్వాల్సి వస్తుంది. నేను 7% అంటే ట్యాక్సిబుల్ వాల్యూ 18,000 మీద 7% మనకి 1260 రూపీస్ అనేది లెస్ అవుతుంది. కానీ మనకి సిజిఎస్టీ హెచ్జిఎస్టీ అనేది ఈ 18,000 మీదనే మనకి ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. ఈ ఐటెం అనేది మనకి 18%, వివో Y53 అనే ఐటెం 18% అనమాట. కానీ ఈ 18,000 మీదనే ఈ అమౌంట్ అనేది కట్ అవుతుంది 1260. బట్ సిజిఎస్టీ హెచ్జిఎస్టీ కూడా ఈ 1800 మీదనే మనకి ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. ఓకేనా. ఈ 18,000లో 1260 రూపీస్ కట్ అయిపోయి దాని మీద ట్యాక్స్ పడదండి. అది బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇప్పుడు చూడండి సిజిఎస్టీ హెచ్జిఎస్టీ. ఓకేనా. ఇప్పుడు మనము ఏ దాని మీద ట్యాక్స్ పడిందని చూసుకోవాలి అంటే ఇక్కడ ఉంది కదా, మోర్ డీటెయిల్స్లోకి వెళ్ళి లాస్ట్లోకి వచ్చేయండి. జిఎస్టీ ట్యాక్స్ అనాలిసిస్ ఇది క్లిక్ చేస్తే ఆల్ట్ F అని ఇస్తాను, ఎక్స్పాండ్ అవుతుంది. ఓకేనా. ఈ విధంగా ఎక్స్పాండ్ అయ్యాలి. సో మనకి ఇక్కడ చూసారా ట్యాక్స్ బిల్ వాల్యూ వచ్చేసి 1800, దాని మీద 18% అంటే సిజిఎస్టీ 9%, హెచ్జిఎస్టీ 9%, 620, 1620, 1620 రెండు కలిపితే 3240 రూపీస్. టోటల్గా మనకి 1800 మీద మనకి ట్యాక్స్ వచ్చేసి సిజిఎస్టీ హెచ్జిఎస్టీ 3240 రూపీస్ పడింది. ఓకే, అది మీరు గమనించుకోవాలి. బట్ సో మనకి ఈ యొక్క 19,980 రూపీస్ అనే అమౌంట్ ఓకే ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసింది అని మనం చెక్ చేసుకోవాలంటే నేను క్యాలిక్యులేటర్ ఆన్ చేస్తున్నాను. కంట్రోల్ ఎన్ ఆన్ చేశానండి. ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 18,000 ఇంటూ 7/100 ఇస్తే మనకి 1260 రూపీస్ అనేది 18,000 మీద పడింది. ఇదే క్యాలిక్యులేట్ చేసి చూపిస్తున్నాను. దాని ప్రకారంగానే 18,000 ఇంటూ 18/100 ఇస్తే మనకి 3240 చూపించింది. ఈ 3240 బై 2 చేస్తే మనకి 1620 అనేది ఆ 18,000 మీద పడింది. యాక్చువల్గా 19,980 అనేది మనకి ఏ విధంగా క్యాలిక్యులేట్ అయిందని చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఇప్పుడు నేను యాక్చువల్గా చూపిస్తున్నాను మీకు. 18,000 ప్లస్ పైన ఏముంది 3240 యాడ్ చేస్తే 21,240 రూపీస్ ఉంది. కానీ ఇక్కడ మనకి వాల్యూ చూస్తే 19,980 రూపీస్ మాత్రమే ఉంది. ఏ విధంగా క్యాలిక్యులేట్ అయింది అనేది మనం చూస్తే ఫస్ట్ ఇక్కడ చూడండి. 18,000 మైనస్ 1260. సో 1260 వెళ్ళంగా అంటే 16,740 రూపీస్ ఉంది. ఆ 16,740 రూపీస్కి మనం ఏం చేస్తున్నామంటే సిజిఎస్టీ హెచ్జిఎస్టీ యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 16,740 ప్లస్ కొంచెం నేను పైకి వెళ్తున్నాను 3240 కదా వాల్యూ. చూడండి ప్లస్ చేస్తున్నాను 3240. ఇప్పుడు చూసారా 19,980 రూపీస్ సేమ్ వాల్యూ వచ్చిందా ఇక్కడ. సో ఈ విధంగా మనకి క్యాలిక్యులేట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఒకసారి ప్రింట్ ప్రివ్యూ చూద్దాం. కంట్రోల్ P ఇస్తున్నాను, ప్రివ్యూ. ఆల్ట్ Z ఇస్తున్నాను, జూమ్ అవుతుంది. చూసారా వివో Y53 1 క్వాంటిటీ రేట్ వచ్చేసి 20,000, 10% డిస్కౌంట్ ఇచ్చాం 18,000. దాని మీద క్యాష్ డిస్కౌంట్ 7%, సిజిఎస్టీ హెచ్జిఎస్టీ మనకి క్లియర్ కట్గా ఇక్కడ చూపిస్తుంది. ఓకే, యాక్చువల్గా మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ మనం పార్టీ నేమ్ తీసుకున్నాం కదా క్యాష్ డిస్కౌంట్ ఎలా ఇస్తారు అనేసి. మనం ఎప్పుడైనా కానీ ఒక సేల్స్ ఇన్వాయిస్ రైజ్ చేసినప్పుడు ఒక ఇమీడియట్గా వాళ్ళు క్యాష్ కానీ ఇచ్చినట్లయితే మనం సేల్స్ ఇన్వాయిస్ ఎంటర్ చేసుకొని ఆ ఇచ్చిన అమౌంట్ని టోటల్గా ఇమీడియట్గా మనం రిసిప్ట్లో ఎంటర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కంట్రోల్ ఇచ్చి సేవ్ చేశాను. సో రిసిప్ట్లోకి వెళ్తున్నాను. రిసిప్ట్లోకి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ జే ట్రేడర్స్ టోటల్ అమౌంట్ ఇచ్చారనుకోండి 19,980. దాన్ని 0 చేస్తాను. అగైనెస్ట్ రెఫరెన్స్ తీసుకొని ఇక్కడ నేను క్యాష్ ఇచ్చినట్టుగా ఇమీడియట్గా ఒక ఎంట్రీ పాస్ చేసుకుంటాను. అలాగే ఆ ఎంట్రీ కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. బట్ ఇప్పుడు మనకి మీరు చూసినట్టుగా డే బుక్ సేల్స్లో వెళ్ళి ఇక్కడ మనకి 1260 ఉంది కదా, అది మాత్రమే ప్రాఫిట్ అండ్ లాస్లో చూపిస్తుంది. ఇక్కడ 20,000లో మన 2,000 అనేది ట్రేడ్ డిస్కౌంట్ వెళ్ళింది, కానీ ఇది ఎక్కడే కానీ మనకి చూపించడం జరగదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఒకసారి ప్రాఫిట్ అండ్ లాస్కి వెళ్తున్నాను చూడండి. ఆల్ట్ F అని ఇస్తున్నాను, ఎక్స్పాండ్. చూసారా ఓన్లీ క్యాష్ డిస్కౌంట్ మాత్రమే మనకు చూపిస్తుంది 1260, కానీ 2,000 అనే అమౌంట్ మనకి ఎక్కడ చూపించట్లేదు. ఓకేనా. సో ఇది గైస్, ఈ విధంగా మనం క్యాష్ డిస్కౌంట్ ట్రేడ్ డిస్కౌంట్ ఎలా ఇవ్వాలనేది మీకు చూపించడం జరిగింది. గైస్
మన యొక్క వీడియోస్ ప్రతిదీ కూడా చాలా రియలిస్టిక్గా ఉంటాయి, రియల్ టైమ్గా. మీకు మంచిగా నచ్చినట్లయితే దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మనం ఆన్లైన్ క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతుంది. రియల్ టైం ఏమైనా డౌట్స్ ఉన్నా మీకు క్లారిఫై చేయడం జరుగుతుంది. సో మీకు మన క్లాసెస్ టాలీ మంచి ప్రైమ్ నేర్చుకోవాలనిపిస్తే నా నెంబర్ ఆల్రెడీ యూట్యూబ్లో ఉంటుంది. ఆ నెంబర్ నుంచి కాల్ చేస్తే నీ కోర్స్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సర్టిఫికేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్.